ప్రైజ్ లార్డ్ అందరికీ బైబిల్ రీడింగ్ ఇన్ 1 ఇయర్ డే 46 ఆగస్టు 15th సంఖ్యాకాండం 10వ అధ్యాయం నుండి చదువుకుందాం. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు 2 వెండి బూరలు చేయించుకొనుము, నక్షీ పనిగా వాటిని చేయింపవలెను. అవి సమాజమును పిలుచుటకును సేనలను తరలించుటకును నీకుండవలెను. ఊదువారు వాటిని ఊదినప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం ఎదుట నీ యొద్దకు కూడి రావలెను. వారు ఒకటే ఊదినెడల ఇశ్రాయేలీయుల సమూహములకు ముఖ్యులైన ప్రధానులు నీ యొద్దకు కూడి రావలెను. మీరు ఆర్భాటంగా ఊదినప్పుడు తూర్పు దిక్కున దిగి ఉన్న సైన్యములు సాగవలెను. మీరు రెండవ మారు ఆర్భాటంగా ఊదినప్పుడు దక్షిణ దిక్కున దిగిన సైన్యములు సాగవలెను. వారు ప్రయాణమై పోవునప్పుడు ఆర్భాటంగా ఊదవలెను. సమాజమును కూర్చున్నప్పుడు ఊదవలెను, కానీ ఆర్భాటము చేయవలదు. అహరోను కుమారులైన యాజకులు ఆ బూరలు ఊదవలెను. నిత్యమైన కట్టడాన్ని బట్టి అవి మీ వంశముల పరంపరగా మీకు ఉండును. మిమ్మల్ని బాధించే శత్రువులకు విరోధముగా మీ దేశంలో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బూరలు ఆర్భాటంగా ఊదవలెను. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకము వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడుదురు. మరియు ఉత్సాహ దినమందును నియామక కాలములయందును నెలల ఆరంభములయందును మీరు దహన బలులను కానీ సమాధాన బలులను కానీ అర్పించినప్పుడు ఆ బూరలు ఊదవలెను. అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థంగా ఉండును. మీ దేవుడైన యెహోవాను నేనే. 2వ సంవత్సరము 2వ నెల 20వ తేదీన మేఘము సాక్ష్యపు మందిరము మీద నుండి పైకెత్తబడెను కనుక ఇశ్రాయేలీయులు సీనాయి అరణ్యం నుండి ప్రయాణములు చేయసాగిరి. తర్వాత ఆ మేఘము పారాను అరణ్యంలో నిలిచెను. యెహోవా మోషే చేత పలికించిన మాటను బట్టి వారు మొదట ప్రయాణం చేసిరి. యూదీయుల పాలెము ధ్వజము వారి సేనల చొప్పున ముందర సాగెను. అమ్మినాదాబు కుమారుడైన నయసోను ఆ సైన్యమునకు అధిపతి. ఇశ్శాఖారీయుల గోత్ర సైన్యమునకు సూయారు కుమారుడైన నెతనేలు అధిపతి. జెబూలూనీయుల గోత్ర సైన్యమునకు హేలోను కుమారుడైన ఎలియాబు అధిపతి. మందిరము విప్పబడినప్పుడు గెర్షోనీయులను మెరారీయులను మందిరమును మోయుచూ సాగిరి. రూబేనుల పాలెము ధ్వజము వారి సేనల చొప్పున సాగెను. ఆ సైన్యమునకు షేదేయూరు కుమారుడైన ఎలిసూరు అధిపతి. షిమ్యోనీయుల గోత్ర సైన్యమునకు సురీషదాయి కుమారుడైన షెలుమియేలు అధిపతి. గాదీల గోత్ర సైన్యమునకు దెయువేలు కుమారుడైన ఎలియాసాపు అధిపతి. కహాతీయులు పరిశుద్ధమైన వాటిని మోయిచూ సాగిరి. అందరూ వచ్చులోగా వారు మందిరమును నిలువపెట్టిరి. ఎఫ్రాయిమీయుల పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున సాగెను. ఆ సైన్యమునకు అమిహూదు కుమారుడైన ఎలీషామా అధిపతి. పెదసూరు కుమారుడైన గమలియేలు మనష్షీయుల గోత్రము సైన్యమునకు అధిపతి. గిద్యోని కుమారుడైన అబిదాను బెన్యామీనుల గోత్ర సైన్యమునకు అధిపతి. దానీల పాలెపు ధ్వజము సాగెను. అది పాలెంలన్నిట్లో వెనుక నుండెను. అమిషద్దాయి కుమారుడైన అహియేజేరు ఆ సైన్యమునకు అధిపతి. ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరీల గోత్ర సైన్యమునకు అధిపతి. ఏనాను కుమారుడైన అహీరా నఫ్తాలీల గోత్ర సైన్యమునకు అధిపతి. ఇశ్రాయేలు ప్రయాణం చేయనప్పుడు తమ తమ సైన్యముల చొప్పుననే ప్రయాణమై సాగిరి. మోషే మామయ్యగు మిద్యానీయుడైన రెవుయేలు కుమారుడగు హోబాబుతో మోషే, యెహోవా మాకిచ్చేదినని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమే పోవచ్చున్నాము, మాతో కూడా రమ్ము, మేము మీకు మేలు చేసేదము. యెహోవా ఇశ్రాయేలుకు తాను చేయబోవు మేలును గూర్చి వాగ్దానం చేసిననగా అందుకతడు, నేను రాను, నా దేశమునకును నా వంశస్థుల యుద్ధకును వెళ్ళుదును అనెను. అందుకు మోషే, నీవు దయచేసి మమ్మను విడవకుము, ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు నీకు తెలిసి ఉన్నవి. నీవు మాకు కన్నుల వలె ఉందువు, మరియు నీవు మాతో కూడా వచ్చినడలా యెహోవా మాకు ఏ మేలు చేయనో ఆ మేలును బట్టి మేము నీకు మేలు చేయుదుము అనెను. వారు యెహోవా కొండ నుండి 3 దినముల ప్రయాణం చేసిరి. వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ 3 దినముల ప్రయాణములలో యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగాను. వారు తాము దిగిన స్థలం నుండి సాగినప్పుడు యెహోవా మేఘము పగటివేళ వారి మీద ఉండెను. ఆ మందసము సాగినప్పుడు మోషే, యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదిరిపోదురుగాక, నిన్ను ద్వేషించేవారు నీ యొద్ద నుండి పారిపోదురుగాక అనెను. అది నిలిచినప్పుడు అతడు, యెహోవా ఇశ్రాయేలు వేవేల మధ్యకు మరలా రమ్మనెను. సంఖ్యాకాండం 11వ అధ్యాయము. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను.
యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెంలో ఒక కొనను దహింపసాగెను. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరా అని పేరు పెట్టబడెను. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుబర్చగా ఇశ్రాయేలును మరలా ఏడ్చి, మాకెవరు మాంసము పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లేను. ఈ మన్నా కాక మా కన్నులెదుట మరేమీయూ లేదని చెప్పుకొనిరి. ఆ మన్నా కొత్తిమీర గింజల వలె ఉండెను. చూపునకు అది బోలము వలె ఉండెను. జనులు తిరుగుచూ దానిని కూర్చుకొని తిరుగుట విసిరలేక రోట దంచి పెనుమ మీద కాల్చి రొట్టెను చేసిరి. దాని రుచి కొత్త నూనె రుచి వలె ఉండెను. రాత్రి యందు మంచు పాలెము మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను. జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారం వద్ద వారు ఏడవగా మోషే వినెను. యెహోవా కోపము బహుగా రగులుకొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికిని చెడ్డదిగా ఉండెను. కాగా మోషే యెహోవాతో ఇట్లనెను, నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారము నా మీద పెట్టనేలా? నేనే ఈ సర్వజనమును గర్భమున ధరించి తినా? నేనే వీరిని కంటినా? పాలిచ్చి పెంచాడు తండ్రి పసిపిల్లలను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది? వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసము అడుగుచున్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకిట్లు చేయదలిచినడలా నన్ను చంపము. నా మీద నీ కటాక్షము వచ్చినడలా నేను నా బాధను చూడకుండానట్లు నన్ను చంపము. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన ఇశ్రాయేలు పెద్దలలో నుండి 70 మంది మనుషులను నా యుద్ధకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము. అక్కడ వారు నీతో కూడా నిలవబడవలెను. నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదాను మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచిదాను. ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండానట్లు వారు దానిలో ఒక పాలు నీతో కూడా భరింపవలెను. నీవు జనులను చూచి ఇట్లనము, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి, మీరు మాంసము తిందురు. యెహోవా వినినట్లు ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టుదురు? ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకుంటేరి కనుక యెహోవా మీకు మాంసం ఇచ్చును, మీరు తిందురు. 1 దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 1 నెల దినముల వరకు, అనగా అది మీ నాసికా రంధ్రములో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు. ఏలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తుల నుండి ఎందుకు వంచితమనుకొంటిరి. అందుకు మోషే, నేను ఈ జనుల మధ్య ఉన్నాను, వారు 6 లక్షల పాదచారులు, వారు నెల దినములు తినుటకు వారికి మాంసమిచ్చేదనని చెప్పితివి. వారు తృప్తిగా తినినట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలెనా? వారు తృప్తిగా తినినట్లు సముద్రపు చేపలన్నీయు వారి నిమిత్తము కూర్చవలెనా అనెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలం తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు. మోషే బయటికి వచ్చి యెహోవా మాటలను జనులతో చెప్పి జనుల పెద్దలలో నుండి 70 మంది మనుషులను పోగుచేసి గుడారం చుట్టూ వారిని నిలవపెట్టగా యెహోవా మేఘంలో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచాను. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి, కానీ మరలా ప్రవచింపలేదు. ఆ మనుషులలో 2 పాలెంలో నిలిచి ఉండిరి. వారిలో ఒకని పేరు ఎల్దాదు, రెండవ వాని పేరు మేదాదు. వారి మీదను ఆత్మ నిలిచి ఉండెను. వారు వ్రాయబడిన వారిలోనూ ఉండేయు వారు గుడారంనకు వెళ్ళక తమ పాలెంలోనే ప్రవచించిరి. అప్పుడు ఒక యవ్వనుడు మోషే యొద్దకు పరిగెత్తి వచ్చి, ఎల్దాదు మేదాదులు పాలెంలో ప్రవచించుచున్నారని చెప్పగా, మోషే ఏర్పరచుకొనిన వారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడైన యెహోషువ, మోషే నా ప్రభువా, వారిని నిషేధింపుమని చెప్పెను. అందుకు మోషే, నా నిమిత్తము నీకు రోషము వచ్చెనా? యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక అని అతనితో అనెను. అప్పుడు మోషేయు ఇశ్రాయేలు పెద్దలను పాలెంలోనికి వెళ్ళిరి. తర్వాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రం నుండి పూరేలను రప్పించి పాలెం చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దినం ప్రయాణమంతా దూరము వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడజేశాను. కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేలను కూర్చుకొని చుండిరి. తక్కువ కూర్చుకొనిన వాడు 100 తూములను కూర్చుకొనెను. తర్వాత వారు తమ కొరకు పాలెం చుట్టూ వారిని పరిచిరి. ఆ మాంసం ఇంకా వారి పండ్ల సందున నుండగానే
అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగుల చేత వారిని బహుగా బాధించెను. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అని పేరు పెట్టబడెను. జనులు కిబ్రోతు హత్తావా నుండి హజేరోతుకు ప్రయాణమైపోయి హజేరోతులో దిగిరి. ఇది ఈరోజు భాగం అండి. ప్రైజ్ ది లార్డ్.